సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఇప్పుడు రూట్ మార్చారు. కమర్షియల్ ఫార్ములా పక్కన పెట్టి ఇంటెన్స్ అండ్ మిస్టిక్ థ్రిల్లర్స్ పై ఫోకస్ పెట్టారు. ఒకవైపు సంబరాల ఏటికట్టు పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అయితే ఒక్కో సినిమాకి 2 ఏళ్ల సమయం తీసుకోవడంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సాయి దుర్గ తేజ్ హీరోగా హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న భారీ చిత్రం సంబరాల ఏటిగట్టు. రోహిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ సినిమా జర్నీ అంతా సాఫీగా ఏమీ సాగలేదు. ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగిపోవడంతో మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో మేకర్స్ మళ్లీ షూటింగ్ ను పట్టలెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి. థియేట్రికల్ బిజినెస్ ద్వారా రికవరీ చేయడం కష్టమనే రేంజ్ లో ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారట. గ్రాండ్ విజువల్స్ రా కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే తాజాగా మరో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు సాయి దుర్గ తేజ్. రీసెంట్ గా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుల ద్వయం సుజిత్ సందీప్లతో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేశారు. మత్తు వదలరా 2 లాంటి హిట్ ఇచ్చిన సాహు గారపాటి ఈ మిస్టిక్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. తరహాలోనే ఇది కూడా ఒక విభిన్నమైన జోనర్ అని తెలుస్తోంది. ఈ సెలెక్షన్స్ చూస్తుంటే విరూపాక్ష సక్సెస్ తర్వాత తేజ్ ఆలోచన విధానం పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది. రిపబ్లిక్ లాంటి సోషల్ మెసేజ్ సినిమాలు, చిత్రలహరి లాంటి లవ్ డ్రామాలు కాకుండా ఆడియన్స్ ను థ్రిల్ చేసే ఇంటెన్స్ కథలకి ఆయన మొగ్గు చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తన మార్కెట్ ను మళ్లీ స్ట్రాంగ్ చేసుకోవడానికి తేజ్ ఇలాంటి విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారని టాక్. కథల ఎంపిక బాగున్న సాయి దుర్గ తేజ్ సినిమా వేగంపై ఫ్యాన్స్ నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాయి తేజ్ లాంటి యంగ్ హీరోలు ఒక్కో సినిమాకు 2 ఏళ్ల సమయం కేటాయించడం కరెక్ట్ కాదనేది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ లాంటి టైర్ 1 స్టార్లే ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు తేజ్ కూడా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాల గ్యాప్ పెరిగే కొద్దీ మార్కెట్ ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. అందుకే ఇంటెన్స్ సినిమాలతో పాటు మేకింగ్ వేగం పెంచి కనీసం ఏడాదికి 2 సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే దర్శకులకు ఎక్కువ అవకాశాలు రావడమే కాకుండా హీరోగా తన గ్రాఫ్ కూడా స్టేబుల్ గా ఉంటుంది. మరి సంబరాల ఏటిగడ్డుతో సాయి దుర్గ తేజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో, ఇకపై తన స్పీడ్ ఎలా ఉంటుందో చూడాలి.